హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియో పెట్టానండి. సో ఈ వీడియో అనేది మీరు ఫుల్గా చూసేయాలి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతాయి అన్నమాట. సో స్కిప్ చేస్తే ఏంటంటే మెజర్మెంట్స్ ఏ ఒక్క మెజర్మెంట్ కూడా మిస్ అయిపోయినా కానీ స్పాంజ్ అనేది కరెక్ట్గా రాదు కదా. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఇక్కడైతే నేను 1 కప్ మైదా పిండి తీసుకుంటున్నానండి. సో ఈ 1 కప్ మైదా పిండి ఏంటంటే మనం పేస్ట్రీ కేక్ వచ్చేసి కేజీ పేస్ట్రీ కేక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 1 కప్ మైదా పిండి తీసుకున్నాను కదా, మీకు మెజర్మెంట్స్ నేను పక్కనే ఇస్తున్నాను. సో డౌట్ ఉంటే అక్కడ చూసుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి 1 కప్ మైదా పిండికి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ వెనీలా స్పాంజ్ కేక్లో చెప్పాను కదా ఎట్లా తీసుకోవాలి పిండి, స్పూన్స్లో కానీ కప్స్లో కానీ అనేది. సో అందుకని ఇంకా నేను డీటెయిల్గా చెప్పట్లేదు అనమాట. సో ఇక్కడ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాం కదా, 1 టీ స్పూన్లో సగం వచ్చేసి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి బాగా, 1 కప్ మైదా పిండి తీసుకున్నప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. సో బేకింగ్ సోడా వచ్చేసి బేకింగ్ పౌడర్లోని హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. సో ఓకే, అర్థమైందా. ఇక్కడ నేను 1 కప్ మైదా పిండి అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. ఇవి బాగా గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇదైతే పక్కన జల్లించి పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఎగ్లెస్ కదా, అందుకనేసి ఎగ్లెస్కి ఎప్పుడైనా సరే కర్డ్ యూస్ చేస్తారండి. ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు, ఎక్కువగా అయితే కర్డ్ యూస్ చేసి చేస్తారనమాట. సో 1 కప్కి మన 1 కప్ మైదా పిండికి హాఫ్ క్వాంటిటీ అంటే హాఫ్ కప్ పెరుగు తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను ప్యాకెట్ పెరుగే యూస్ చేస్తున్నాను. సో మీరు ఇంట్లో తోడు పెట్టుకుందైనా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడైనా సరే పెరుగు ప్యాకెటే యూస్ చేస్తాను. సో మీరు ఏదైనా యూస్ చేయవచ్చు. సో ఇక్కడ హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. సో దీన్ని బాగా తిప్పేసుకోవాలండి. అండ్ తర్వాత వచ్చేసి మనం షుగర్ పౌడర్ కూడా కలపాలి. ఇక్కడ 1 కప్ మైదా పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో మీకు ఇంకా స్వీట్ అంతగా వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకున్నా నో ప్రాబ్లం, కాకపోతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే ఇదనమాట. సో నేను ఇక్కడ 1 కప్పు షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఒకేసారి ఎప్పుడూ వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే ఉండలు కట్టేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ నేను షుగర్ పౌడరు ఇంకా కర్డ్ మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకుంటున్నాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడైతే నేను పెరుగు ఇంకా షుగర్ పౌడర్ బాగా కలిసిపోయేలా కలిపేస్తున్నానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్, పావు కప్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఓకేనా. 1/4 అనమాట, ఇది 1/4 కప్పు అంటే పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఇంకా పెరుగు, ఈ షుగర్ పౌడరు 3 బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. సో ఇవి బాగా ఇప్పుడు ఈ ఆయిల్ బాగా మిక్స్ అవ్వకపోతే ఏంటంటే మనకు కేక్ చేసిన తర్వాత పైన అంటుకపోవడం లేదా ఆయిలీగా ఉండడం లాంటివి జరుగుతుంది అనమాట. సో అందుకే బాగా కలిసిపోయేటట్టు కలిపేసేయండి. ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను వెనీలా స్పాంజ్ కేక్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. సో వెనీలా ఎసెన్స్ వేస్తే అది వెనీలా స్పాంజ్ అవుతుంది. అండ్ మీరు బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసారంటే అది బటర్ స్కాచ్ స్పాంజ్ అవుతుంది. అట్లనే ఏ ఎసెన్స్ యూస్ చేసి ఆ స్పాంజ్ అవుతుంది అన్నట్లు, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు అది కూడా మొత్తం కలిసిపోయేలా తిప్పేసుకున్నాను కదా. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపి జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. మొత్తం ఒకేసారి ఎప్పుడు కూడా వేయొద్దు, త్వరగా అయిపోతుంది కదా అనేసి ఎప్పుడు కూడా అలా అస్సలు వేయనే వద్దు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. అది ఉండలు కట్టేసింది అని అంటే చాలా కష్టం, మళ్ళీ తర్వాత మనకి కేక్ కూడా సరిగా బేక్ కూడా అవ్వదన్నమాట, ఓకేనా. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ జాగ్రత్తగా కలిపేసుకోండి. అండ్ సో చూడండి ఎంత నెమ్మదిగా ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటేనే మనకి మంచిగా కలిసిపోతుంది అనమాట,
పంచ ఆ పిండి మొత్తం కూడాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఆల్రెడీ ఓటీజీలోని 180 degrees మీద 10 minutes ప్రీ హీట్ అయితే పెట్టేశానండి. అది అవుతూ ఉంది. మనం బ్యాటర్ రెడీ చేసుకునేటప్పటికి 10 minutes కంపల్సరీ అయిపోతుంది అనమాట. సో మీరు ఒకవేళ గ్యాస్ స్టవ్ మీద చేయాలి అని అంటే పాన్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని 10 minutes కంపల్సరీ ప్రీ హీట్ అయితే పెట్టేసేయండి. మీరు బ్యాటర్ కలుపుకునేటికి ప్రీ హీట్ చక్కగా ప్రీ హీట్ పెట్టకుండా పెడితే ఏంటంటే సరిపోదు, చాలా టైం టేకెన్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ పిండి మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మన టిన్లోకి నేను షిఫ్ట్ చేసుకుంటున్నానండి. మంచిగా నీట్గా మొత్తం ఉన్నదంతా టిన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, చాలామంది మిల్క్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే అసలు మిల్కే యాడ్ చేయనండి. మనం తీసుకున్న పర్ఫెక్ట్ కొలతలకైతే కంపల్సరీ పాలు అవసరమే లేదు, అసలు పాలు అవసరం లేకుండానే చేసేసాను. ఓకేనా. ఇప్పుడైతే నేను ఆల్రెడీ నాది ప్రీ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఓటీజీలో పెట్టేస్తాను. సో ఆఫ్టర్ 30 minutes తర్వాత నాకైతే కేక్ బేక్ అయింది. ఇక్కడ చూడండి, ఈ ఎగ్లెస్ ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుందండి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ అంటే చాలా నీట్గా అండ్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పీసెస్ కూడా. ఓకేనా. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తే మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.